భారత్ ప్రణాళిక ప్రక్రియ ప్రధాన లోపం అన్నాడు. మేజర్ ఫ్లా ఆర్ మేజర్ డిఫెక్ట్ ఇన్ ఇండియాస్ ప్లానింగ్ ప్రాసెస్. ఆర్థిక వ్యూహం లేకపోవడం, ల్యాక్ ఆఫ్ ఫినాన్షియల్ స్ట్రాటజీ, పెట్టుబడుల పట్ల అపరితమైన నమ్మకం. మళ్ళీ రిపీట్ చేస్తున్నామా, ఇది మిమ్మల్ని మీరు టెస్ట్ చేసుకోవడం కోసమే. అమలు చేయడంలో విఫలం, ఫెయిలియర్ టు ఎగ్జిక్యూట్. ఇవి కాదమ్మా ఆప్షన్స్. ఆప్షన్స్ వచ్చేసి 1 2 3 1 2 2 3 1 3. కిందవి అన్ని కూడా ఆప్షన్స్. ప్లీజ్ ట్రై టు ఆన్సర్ ఇట్. సో ద రైట్ ఆన్సర్ ఈస్ ఏ అమ్మా. రైట్ ఆన్సర్ ఈస్ ఏ. 1 2 3 అన్ని కూడా కరెక్టే, అన్ని కూడా కరెక్టే. సో సరైన ల్యాక్ ఆఫ్ ఫినాన్షియల్ స్ట్రాటజీ. ఫినాన్షియల్ స్ట్రాటజీ అంటే ఏంది? ఆర్థిక వ్యూహం అనేది సరిగ్గా లేకపోవడం. అందుకే చూడండి మనకి ఎప్పుడు కూడా ఫిజికల్ డెఫిసిట్స్ అనేది ఎక్కువగా ఉంటాయి. ఆర్థిక లోటు, కోశ లోటు, విత్త లోటు అంటాం కదమ్మా, అధిక శాతం ఉంటుందా లేదా? సో ఒక్కోసారి మనము అధికంగా మనం రెండో ప్రణాళిక మూడో ప్రణాళిక చూడండి, ఒక దగ్గరనేమో మానిటైజ్డ్ డెఫిషియట్, ద్రవ్యలోటు ఎక్కువగా ఉంటుంది, ఇంకో దగ్గరనేమో అప్పులు ఎక్కువగా ఉంటాయి. సో అలా మనకి ఏంటంటే ఒక సరైన అవగాహన, మన ఆర్థిక వ్యవస్థ మీద పూర్తి అవగాహన అనేది, అంటే సింపుల్ చెప్పాలంటే ఒక ఫినాన్షియల్ డిసిప్లిన్ అనేది లేదు. 2003 వరకు సింపుల్ గా చెప్పాలంటే 2003 FRBM యాక్ట్, ఆ యొక్క ఫిజికల్ రెస్పాన్సిబిలిటీ బడ్జెటరీ మేనేజ్మెంట్ యాక్ట్ వచ్చేంత వరకు కూడా మనకు అంత సరైన ఆ స్ట్రాటజీ అనేది లేదన్న సంగతి గుర్తుపెట్టుకోండి. అప్పుడు అంతా కూడా సోషలిస్టిక్ ఎకానమీ కాబట్టి మనకు అంతగా మార్కెట్ ఎకానమీ మీద గ్రిప్ లేదు కాబట్టి అదొక ఫినాన్షియల్ స్ట్రాటజీ లోపం. అది కూడా కరెక్టేనమ్మా. సో ఆర్థిక వ్యూహం ఉంది అనడం అనేది కరెక్ట్ కాదు, ఆర్థిక వ్యూహం అనేది లేదు మన దగ్గర. సో ఓకేనా. సో ప్రణాళిక వ్యూహాలు ఉన్నాయేమో కానీ అందులో ఆర్థిక వ్యూహాలు అనేది లేవు మనకి. ఎంత రెవెన్యూ అనేది మనం టార్గెట్ పెట్టుకున్నాం, ఎంత రెవెన్యూ అనేది మనం కంట్రోల్లో పెట్టుకోవాలి, ఫిజికల్ కన్సాలిడేషన్స్, ట్యాక్సెస్ ఎంత రావాలి, అన్డైరెక్ట్ ట్యాక్సెస్ ఎంత టార్గెట్ ఉన్నాయి, అలాంటివి వెళ్ళి. కానీ ఈ మధ్య కాలంలో నరేంద్ర మోడీ గారు సో తన యొక్క రికార్డ్స్ ని తానే బ్రేక్ చేసుకుంటున్నారు కదా. ఆల్రెడీ ఎవ్రీ ఇయర్ జిఎస్టీ టార్గెట్స్ అనేది పెరుగుతూనే ఉన్నాయి. గత సంవత్సరానికి సంబంధించిన రికార్డ్స్ తానే బ్రేక్ చేస్తున్నారు. ఆల్రెడీ చాలా మంది క్రిటిసైజింగ్ గా కూడా కొన్ని సందర్భాల్లో మన బడ్జెట్ సర్వే ప్రవేశపెట్టినప్పుడు కూడా అన్నారు కదా. సో ఈ యొక్క ఫినాన్షియల్ స్ట్రాటజీలో ఈ స్టాక్ మార్కెట్ బ్రోకర్స్ కంటే మీరే ఎక్కువ, గవర్నమెంట్ ఆఫ్ ఇండియాని ఎక్కువ సంపాదిస్తుంది అని చెప్పేసి, ఎక్కువ రెవెన్యూ జనరేట్ చేయగలుగుతుంది అని చెప్పేసి, అంటే ఇప్పుడిప్పుడే ఆ ఆర్థిక వ్యూహం అనేది స్ట్రాటజీని మనం అవలంబిస్తున్నాం. అంటే ఇప్పుడు అవలంబిస్తున్నాం అంటే అప్పుడు లేదనే కదా అర్థం. సో అప్పుడైతే పర్ఫెక్ట్ గా లేదన్న సంగతి గుర్తుపెట్టుకోండి. పూర్తిగా గవర్నమెంట్ సోర్సెస్ మీదనే ఆధారపడాల్సిన పరిస్థితి ఉండేది.